వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశः సర్గः. ఇత్యుక్తస్య యథా న్యాయం రావణస్య జటాయుషా క్రుద్ధస్యాగ్నినిభాः సర్వాః రేజుర్వింశతి దృష్టయః. పంచవటి నుండి రావణాసురుడు సీతాదేవిని అపహరించుకు వెళుతున్నాడు. మరి అక్కడ ఒక వృక్షం మీద ఉన్నటువంటి జటాయువును చూచి సీతాదేవి తనను రావణుడు అపహరించే విషయాన్ని రాముడికి తెలియజేయమని ఇలా ఆక్రోశిస్తూ ఉంటే అది చూచినటువంటి జటాయువు రావణాసురుడిని మొదట హితవు పలికే మాటలతోటి ఆపి సీతా అపహరణాన్ని ఆపాలనుకున్నాడు. ఇక ఆ తరువాత భయపెట్టేటటువంటి మాటలను రాముడి యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తూ భయపెట్టే మాటలను మాట్లాడి ఆపుదామనుకున్నాడు. ధర్మం మాట్లాడాడు. ఈ విధంగా ఎన్ని రకాలుగా చెప్పి చూచినప్పటికీ ఇంకా రావణాసురుడు ఆగకుండా సీతాదేవిని ఆ రథంలో తీసుకుపోతూ ఉన్నాడు ఆకాశ మార్గంలో. ఇంకా జటాయువు అనుకుంటున్నాడు, వృద్ధుడనైనటువంటి నేనేం చెయ్యగలను? ఏది ఏమైనప్పటికీ కూడా నా మిత్రుడైనటువంటి దశరథ మహారాజుకి లోకపావనుడైనటువంటి లోకపాలకుడైనటువంటి రామచంద్రమూర్తికి కూడా మేలు చేయవలసినదే. వారికి ప్రియమును చేయటం కోసం నా ప్రాణములైనా సరే అర్పించవలసినదే అని అనుకుంటూ జటాయువు ఇక రావణాసురుణ్ణి బెదిరిస్తూ, నేను ఇక్కడ ఉండగా ఎలాగ సీతాదేవిని తీసుకువెళతావు? ఆగవయ్యా రావణ, నేను నీకు యుద్ధము అనే ఆతిథ్యాన్ని ఇస్తాను, అది గ్రహించి ఆ తర్వాత వెళుదుగానివి. నేను నాతో యుద్ధం చేసిన తర్వాత కూడా నువ్వు బ్రతికి బట్ట కడితే అప్పుడు నువ్వు లంకా నగరానికి వెళుదుగానివి. ఇంతకుముందు ఏ విధంగా అయితే రాముడి చేతిలో ఖరదూషణాది రాక్షసులందరూ కూడా వధించబడ్డారో అదేవిధంగా నా చేతిలో నీవు పరాజితుడు అవుతావు, కొంతసేపు ఇక్కడ ఆగు అని చెప్పి అంటూ అక్కడే రాముడు వచ్చిన తర్వాత నీవే కనుక నిజమైన వీరుడు అయితే రాముడితో యుద్ధం చెయ్యి, ఆ తర్వాత ఖరుడులాగా నీవు కూడా రాముడి చేతిలో వధించబడతావు అని అంటూ నీకే పౌరుషం గనక ఉన్నట్లయితే ఆగవయ్యా రావణ అని చెప్పి పెద్దగా రావణాసురుణ్ణి అరుస్తూ ఆ జటాయువు చెట్టు మీద నుండి ఇంకా రావణాసురుడి మీదకి దాడి చెయ్యటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంకా అప్పుడు ఇతి జటాయుషా యథాన్యాయం ఉక్తస్య. జటాయువు మొదటిలోనే బెదిరించలేదు. మొదట పరస్త్రీ వ్యామోహం ఎంత దారుణమైనటువంటిదో, ఏ విధంగా నాశనం చేస్తుందో చెప్పాడు. సీతాదేవి యొక్క గొప్పతనం, ఆమె యొక్క పాతివ్రత్య మహిమ గురించి చెప్పాడు. పతివ్రతలను చెరబట్టినట్టయితే ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయో చెప్పాడు. రాముని యొక్క లోకనాయకత్వం తెలియజేశాడు. మరి అటువంటి రాముడి భార్యను అపహరించడం తప్పు అని, అలాగే ఖరదూషణాదులను వధించడంలో రాముడి తప్పు కానీ పొరపాటు కానీ ఏమీ లేదని, రాముడితో శత్రుత్వం కూడదు అని చెప్పి ఇలాగ అన్ని విధాలు చెప్పి చూచి రాముడిని నీవు ఎదుర్కోలేవు అని చెప్పి రాముడి పరాక్రమాన్ని చెప్పి మరి భయపెట్టడానికి కూడా ప్రయత్నించాడు. అంతేకాదు మరి ఇంకా ఏది వినకపోతే ఇక అప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇలా యథాన్యాయం, న్యాయంగా ఇతరులకు ఏ విధంగా బోధించాలో ఆ విధంగా అన్ని విషయములను బోధించి ఇక చివరికి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు జటాయువు. అందుకని యథాన్యాయముక్తస్య, న్యాయానుసారంగా చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా జటాయువు చెబితే వాటినన్నిటినీ కూడా విని క్రుద్ధస్య, జటాయువు మాటలు వినేటప్పటికీ రావణాసురుడి కోపం వచ్చింది. ఆగవయ్యా రావణ, నీకు నిజంగా పౌరుషం గనక ఉన్నట్లయితే
కొంతసేపు ఆగి యుద్ధం చెయ్యి అని అనేటప్పటికీ ఇంకా పౌరుషంతో అలాగే కోపంతో ఊగిపోతున్నటువంటి వాడైన రావణుడి యొక్క ఆ 20 కళ్ళు కూడా, మరి 10 తలకాయలు కదా రావణాసుడికి, ఒక్కొక్క శిరస్సుకి కూడా 2 కళ్ళు అనుకుంటే 20 నేత్రములతోటి ఉన్నాడు. ఆ 20 నేత్రములు కూడా ఎర్రబడ్డాయిట జటాయువు యొక్క మాటలకు. మరి జటాయువు ఏ విధంగా రావణాసురుడిని వారించడానికి ఎటువంటి మాటలు మాట్లాడాడు అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా 20 దృష్టయః అగ్నినిభాః రేజుః, రావణాసురుని యొక్క 20 నేత్రములు, ఆ 20 కళ్ళు కూడా చింతనిప్పుల వలె అగ్నితోటి జ్వలిస్తున్నట్లుగా అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతటి కోపంతో జటాయువుని రావణాసురుడు చూస్తున్నాడు. చూస్తూ సంరక్తనయనః కోపాత్ తప్త కాంచన కుండలః రాక్షసేంద్రోభిదుద్రావ పతగేంద్రమమర్షణః. రావణాసురుడు పట్టలేనటువంటి కోపంతో జటాయువు మీద దాడి చేయాలి అనుకుని తప్తకాంచన కుండలః, చక్కటి మేలిమి బంగారంతో చేసినటువంటి కొండలములను ధరించి ఆ ఎంతో ప్రకాశంతో ఒప్పుతున్నటువంటి వాడైన రాక్షసరాజైనటువంటి రావణుడు కోపాతు అమర్షణ సంరక్తనయన, ఇంకా జటాయువు అన్నటువంటి మాటలకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంకా భరించలేక ఆ కోపానికి తగినటువంటి కార్యాన్ని, ప్రతీకారాన్ని, జటాయువు అన్నటువంటి మాటలకు సరైనటువంటి ధీటైనటువంటి సమాధానాన్ని చెప్పి తీరాలనుకుని కోపాన్ని భరించలేనంతటి వాడై ఇంకా పతగేంద్రం అభిదుద్రావా, జటాయువు మీదకి రావణాసురుడు ఇంకా దాడి చేయటానికి జటాయువు ఉన్నటువంటి చోటకి, ఆ చెట్టు దగ్గరికి రావణాసురుడు వస్తూ ఉన్నాడు. వస్తూనే పూర్తిగా రాకుండానే ఇక దాడి చేయటం మొదలుపెట్టాడు రావణాసురుడు. ససంప్రహారస్తుములః తయోస్తస్మిన్ మహావనే బభూవ వాతోద్ధతయోః మేఘయోర్గగనే యథా. ఇంకా దండకారణ్యంలో, ఆ పంచవటీ తీరంలో, ఆ దట్టమైనటువంటి ఆ అడవిలో మహావనే తయోహో గగనే వాతోద్ధతయోహ మేఘయోహ యథ, ఆ విధంగా చెట్టు మీద నుండినేమో జటాయువు, అలాగే ఆకాశంలో ఆ రథం మీద నుండి రావణాసురుడు ఒకరి మీద ఒకరు ప్రహారం చేసుకుంటూ ఉంటే, మరి ఇద్దరు కూడా ఆకాశంలోనే ఉన్నారు కదా, అలా ప్రహారం చేసుకుంటూ ఉంటే ఎలా ఉన్నదంటే ప్రచండమైనటువంటి వాయువుకి 2 మేఘములు ఎదురుబడి ఢీకున్నట్లుగా, ఆ విధంగా అంత వేగంగా ఒకరి మీద ఒకరు దాడి చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు. మేఘయోహ యథ, 2 మేఘములు గుద్దుకున్నప్పుడు ఏ విధంగా అయితే ధ్వని వస్తుందో ఆ విధంగా రావణాసురుడు జటాయువు ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి ఎదురుపడి ఆ విధంగా పరస్పరం దాడి చేసుకుంటే అటువంటి ధ్వని వస్తున్నదట. తుములః సంప్రహారః బభూవ, సంకుల సమరం అంటూ ఉంటారు కదా, అంటే ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరు ప్రతిదాడి చేస్తున్నారో కూడా తెలియకుండా ఒకేసారి దాడి ప్రతిదాడి కూడా 2 జరుగుతూ ఉంటే అసలు ఎవరు గెలుస్తారా అనే విషయం కూడా తెలియనంతగా అంత సంకులమైనటువంటి సమరం ఆ రావణాసురుడికి జటాయువుకి కూడా ప్రారంభమవుతూ ఉన్నది. తద్బభూవాద్భుతం యుద్ధం గృధ్ర రాక్షసయోస్తదా సపక్షయోర్మాల్యవతోః మహాపర్వతయోరివా. ఇంకా రావణాసురుడికి జటాయువుకి జరుగుతున్నటువంటి యుద్ధం ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉన్నది అని అంటే ఒకరితో ఒకరు పోటీగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే రావణాసురుడేమో యుక్తమైనటువంటి వయస్సులో ఉన్నటువంటి వాడు, జటాయువు 60,000 సంవత్సరముల పండు వృద్ధుడు. అయినప్పటికీ కూడా రావణాసురుడికి ధీటుగా జటాయువు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇందులో మరో విశేషము, రావణాసురుడేమో కవచములు, అదేవిధంగా ధనుస్సు, ఖడ్గము, బాణములు, కిరీటము ఇవన్నీ కూడా ధరించి ఉన్నాడు, రథంలో ఉన్నాడు. జటాయువేమో ఎటువంటి ఆయుధము లేకుండా చెట్టు మీద ఉన్నాడు, చెట్టు మీద నుంచి దాడి చేస్తున్నాడు. అయినప్పటికీ రావణాసురుడికి ధీటుగా
పోటీగా జటాయువు అలా యుద్ధం చేస్తూ ఉంటే ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఎలా ఉన్నదిగా అంటే రెక్కలు కలిగినటువంటి 2 పర్వతములు ఆకాశములోకి ఎగిరి ఒకదానిని ఒకటి ఢీకొంటే ఏ విధంగా భయంకరంగా ఉంటుందో, ఏ విధంగా దిక్కులన్నీ కూడా పిక్కటిల్లే విధంగా ప్రతిధ్వనిస్తాయో అంతటి దారుణమైనటువంటి యుద్ధము ఆ జటాయువుకి రావణాసుడికి కూడా ఆకాశంలో జరుగుతూ ఉన్నదన్నమాట. అలాగా తదా గృధ్ర రాక్షసయోహో, ఇంకా అప్పుడు ఆ యుద్ధంలో జటాయువుకి ఆ రావణాసుడికి కూడా తత్ మహాపర్వతయోహో మాల్యవతోహో, పెద్ద పర్వతములైనటువంటి ఆ 2 మాల్య పర్వతములకి కూడా రెక్కలు వచ్చి ఆ 2 మాల్య పర్వతములు ఆకాశంలో ఒకేసారి ఎగిరి యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్నదట. ఇక్కడ మాల్య పర్వత అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే పంచవటికి దగ్గరలో మాల్యవాన్ అనే పర్వతం ఉన్నది. అదేవిధంగా మరో 2వ పర్వతము కిష్కింధా నగరం దగ్గర ఉన్నది. ఈ 2 కూడా చాలా పెద్ద పర్వతములు. ఇటువంటి పెద్ద పర్వతములు రెక్కలను పొంది, అంటే పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి, అలా రెక్కలు కలిగినటువంటి ఆ పర్వతములు ఆకాశంలో ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకుంటూ ఢీకొంటుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ జటాయువుకి రావణుడికి జరిగేటటువంటి యుద్ధం కూడా అంత దారుణంగా ఉన్నదిట. అదొక అద్భుతంగా ఉన్నది, ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి యుద్ధం చూడలేదన్నట్టుగా మరి ఆ పంచవటిలోను దండకారణ్యంలోనూ ఉన్నటువంటి వారందరూ కూడా చూస్తూ ఉన్నారు అక్కడ. అలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉన్నది. తతో నాళీకనారాచైః తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః అభ్యవర్షన్ మహాఘోరైః గృధ్రరాజం మహాబలః. ఇంకా రావణాసురుడు మరింత విజృంభించినటువంటి వాడై ధనుస్సులో బాణములను సంధించి జటాయువు మీదకి బాణాలు విడిచిపెడుతున్నాడు. పూర్వం మనం చెప్పుకున్నాం, బాణములు 3 రకాలుగా ఉంటాయి: నారాచములు, నాళీకములు, అదేవిధంగా వికర్ణులు అని చెప్పి. అంటే నాళీకములు అని అంటే కనుక వెదురు కర్రలతో చేయబడి చివర మాత్రము అవి ఆ సూదిమన కలిగినట్లుగా ఉండేవి. అదేవిధంగా చివర మాత్రము లోహ నిర్మితమై ఉండే వాటిని నాళీకములు అని చెప్పి, నారాచములు అంటే కనుక పూర్తిగా లోహ నిర్మితమైనటువంటి బాణములను నారాచములు అని, వికర్ణులు అంటే కనుక కాస్త వంపులు తిరిగి ఉండేటటువంటి బాణములు వికర్ణులు అని చెప్పి అంటూ, అంటే ఆయా సందర్భానుగుణంగా ఈ యోధులు ఆ బాణములను ప్రయోగిస్తారు. ఇక్కడ రావణాసురుడు నారాచములు, నాళీకములు, వికర్ణులని 3 రకాల బాణములను కూడా జటాయువు మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. అంటే రెక్కలు తెంచడానికి, అదేవిధంగా కంఠమును కొయ్యడానికి, అదేవిధంగా శరీరంలో దిగడానికి, ఇలాగా అన్ని రకాలైనటువంటి బాణములను కూడా రావణాసురుడు ప్రయోగిస్తూ ఉంటే జటాయువు తన రెక్కలతోటే ఆ బాణములను ఎదుర్కొంటూ రావణాసురుడి మీద ప్రతిదాడి చేస్తూ ఉన్నాడు వృద్ధుడైనటువంటి జటాయువు. అదే చెబుతున్నాడు ఇక్కడ. మహాబలవంతుడైనటువంటి ఆ రావణాసురుడు తీక్ష్ణాగ్రైహి, బాగా పదునుగా ఉన్నటువంటి, మహాఘోరైహి నాళీక నారాచైహి, చాలా భయంకరమైనటువంటి దారుణమైనటువంటి మరి ఆ వంపులు తిరిగినటువంటి బాణములు, అలాగే లోహముతో తయారు చేయబడినటువంటి ఆ బాణములన్నింటినీ కూడా అభ్యవర్షన్, అంతటా కూడా ఆ జటాయువు మీద బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒక బాణం వేసేలోపు జటాయువు అక్కడి నుంచి తప్పించుకుంటున్నాడు, అలాగే రావణాసుడి మీదే దాడి చేస్తున్నాడు. అందుకని ఒకదాని వెనకాల ఒకటి అలా బాణవర్షం కురిపించినట్లుగా రావణాసురుడు జటాయువు మీద బాణాలు ప్రయోగిస్తూ ఉంటే జటాయువు ఇంకా ఆ బాణములను ఎదుర్కొంటూనే, పైగా ఆ బాణాలు సామాన్యమైనటువంటివి కాదు, రావణాసురుడు ఆకర్ణాంతము లాగి బాణములు విడిచిపెడుతున్నాడు. చాలా దారుణంగా ఆ బాణములు జటాయువుకి గుచ్చుకుంటున్నాయి. అయినప్పటికీ వాటిని ఏమీ లెక్క చేయటం లేదు, రావణాసురుడి మీద దాడి చేస్తూ ఉన్నాడు. సతాని శరజాలాని గృధ్రపత్రరథేశ్వర జటాయు ప్రతిజగ్రాహ రావణాస్త్రాణి సంయుగే.
రావణుడు ప్రయోగించినటువంటి ఆ అస్త్రములన్నింటినీ కూడా జటాయువు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎలా ఎదుర్కొంటున్నాడు చూడండి ఇక్కడ. గృధ్రః ఒక గ్రద్ద అయినటువంటి వాడు, అంటే ఒక పక్షి. పత్రరథేశ్వర, పత్రరథముడు, పత్రము అంటే కనుక రెక్కలు అని అర్థము. రెక్కలు ప్రయాణమునకు సాధనముగా కలిగినటువంటి వాటిని పత్రరథము అని అంటారంటే పక్షులు అని అర్థము. వాటికి ఈశ్వరుడు అంటే రాజు, అంటే పక్షిరాజు అని అర్థము. అంటే ఇక్కడ జటాయువు పక్షులకు రాజుగా ఉన్నాడు. కావున పత్రరథేశ్వర, పక్షులకు రాజైనటువంటి ఆ జటాయువు సంయుగే, సంయుగే ఆ యుద్ధములో, పైగా ఆ యుద్ధము కూడా సంకుల సమరము అని అంటారు. సంకుల సమరం అనే దానికి ఉద్దేశం ఏమిటి అంటే, సహజంగా ఇద్దరు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిలబడి ఒకే చోట స్థిరంగా ఉంటూ అస్త్రప్రయోగములు, అంటే ఒకరు అస్త్రాన్ని ప్రయోగించడం మరొకరు ఉపసంహరించడము, ఈ విధంగా ఎవరు ప్రయోగిస్తున్నారు, ఎవరు ఉపసంహరిస్తున్నారు, ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరు ప్రతిదాడి చేస్తున్నారనే ఈ విధమైనటువంటి ఒక స్పష్టత కనుక కలిగినట్లయితే అది సాధారణమైనటువంటి యుద్ధము, అస్త్రశస్త్ర ప్రయోగములతో కూడినటువంటి యుద్ధము. సంకుల సమరము అనే దానికి ఉద్దేశం ఏమిటి అంటే, అసలు ఎవరు ఎప్పుడు ఏ విధంగా బాణాన్ని ప్రయోగిస్తున్నారు, ఎవరు ఎలా దాడి చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా అలా ఆశ్చర్యపరిచే విధంగా, అదేవిధంగా అనూహ్యంగా ఉండేటటువంటి యుద్ధాన్ని సంకుల సమరము అని అంటారు. ఇక్కడ రావణాసురుడికిను జటాయువుకి జరుగుతున్నటువంటి యుద్ధము అటువంటిదే. ఎందుకంటే రావణాసురుడు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంటే జటాయువు ఎలా ఎదుర్కొంటాడా అని చెప్పి తెలియటం లేదు, కానీ ఎదుర్కొంటున్నాడు, మరలా రావణాసురుడి మీద ప్రతిదాడి చేస్తూ ఉన్నాడు. అలాగా అటువంటి యుద్ధంలో సంయుగే తాని శరజాలాన్ని రావణాస్త్రాన్ని ప్రతిజగ్రాహ, రావణాసుడు ప్రయోగించేటటువంటి ఆ అస్త్రములన్నింటినీ కూడా జటాయువు ఎదుర్కొంటున్నాడు. కొన్ని ఆ జటాయువుకు తగిలినప్పటికీ వాటిని లెక్క చేయకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు, ప్రతిదాడి చేస్తూనే ఉన్నాడు. ఇంకా తస్య తీక్ష్ణ నఖాభ్యాంతు చరణాభ్యాం మహాబలః చకార బహుధా గాత్రే వ్రణాన్ పతగ సత్తమః. ఈ సందర్భంలో కవులు వర్ణిస్తూ ఉంటాడు, పక్షాభ్యాం పరిభూయ వీర్య విషయం అని అంటూ రావణాసురుణ్ణి తన రెక్కలతోటి జటాయువు భయపెడుతున్నాడు. దాంట్లో రావణాసురుడు ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడు. అలాగే తనకు ఉన్నటువంటి జటాయువు తన కాళ్ళతోటి ఆ గోళ్లతోటి రావణాసురుడు యొక్క ఒళ్ళంతా కూడా రక్తసిక్తమయ్యే విధంగా గీకేస్తున్నాడు. ఆ విధంగా ఘాట్లు పెడుతూ ఉన్నాడు. తన ముక్కుతోటి రావణాసురుడు యొక్క ముఖం మీద శరీరం మీద కూడా పొడుస్తూ ఉన్నాడు. అంతే కదండి, పక్షి మరి ఇలాగే యుద్ధం చేస్తుంది కదా, దివ్యాస్త్రములు ఏమీ ప్రయోగించడం లేదు. రావణాసురుడేమో అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే జటాయువు తన శారీరకమైనటువంటి బలముతోటి, యుక్తితోటి, అదేవిధంగా ఆ శౌర్యంతో రావణాసురుడితో పోట్లాడుతూ ఉన్నాడు, రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాగా మహాబల పతకసత్తమః, గొప్ప బలవంతుడైనటువంటి పక్షులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ జటాయువు తస్య గాత్రే, రావణాసురుని యొక్క శరీరం మీద, గాత్ర శబ్దానికి శరీరము అని అర్థం, అందుకని అటువంటి ఆ రావణాసురుని యొక్క శరీరం మీద తీక్ష్ణనకాభ్యాం, వాడి అయినటువంటి తన గోళ్లతోటి అనేకమైనటువంటి గాయములను చేస్తూ రావణాసురుడిని భయపెడుతూ ఉన్నాడు. వ్రణాంచకార, ఎంత దారుణంగా రావణాసురుడితో యుద్ధం చేస్తూ గాయపరుస్తూ ఉన్నాడు అని అంటే, రావణాసురుడి శరీరం అంతా కూడా పుళ్ళు పుళ్ళుగా విధంగా, గాయములయ్యే విధంగా, రక్తసిక్తమయ్యే విధంగా, రక్తం ప్రవహించే విధంగా జటాయువు రావణాసురుణ్ణి అలాగ హింసిస్తూ రావణాసురుడి మీద దాడి చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అధక్రోధాద్ దశగ్రీవః జగ్రాహ దశమార్గణాన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రుమర్దన కాంక్షయ. జటాయువు ఉత్సాహంతో, అదేవిధంగా రాముడికి అపకారం చేస్తున్నాడు, సీతాదేవిని అపహరిస్తున్నాడు రావణాసురుడు అనే కోపంతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు రావణాసురుడితోటి. రావణాసురుడి యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తంగా
అయ్యే విధంగా తన గోళ్లతోటి దాడి చేస్తూ ఉంటే రావణాసురుడు కూడా కోపించాడు. మరింత కోపంతో ఉగిపోతూ 10 శిరస్సులు కలిగినటువంటి వాడైన ఆ రావణాసురుడు క్రోధాత్ శత్రుమర్దన కాంక్ష, ఇంక కోపంతో జటాయువును ఉపేక్షించకూడదు, అతనిని ఎలాగైనా సరే పడగొట్టేయాలి అనే ఉద్దేశ్యంతో మృత్యుదండ నిభాన్, యమపాశంతో సమానమైనటువంటివైన ఘోరాన్, ఎంతో భయంకరమైనటువంటివైన 10 మార్గణాన్ జగ్రాహ, 10 బాణాలు తీసుకున్నారట. అంటే ఇంతకుముందు ప్రయోగించినటువంటి బాణముల కంటే కూడా విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి 10 బాణములను, తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి 10 బాణములను తీసుకుని ఇంకా ఆ 10 బాణములతోటి జటాయువుని పడగొట్టాలి, అతన్ని వధించేయాలి అని చెప్పి కోపంతో రావణాసురుడు ఆ 10 బాణాలు కూడా ప్రయోగిస్తున్నాడు. సతైర్బాణైర్మహావీర్యః పూర్ణముక్తైరజిహ్మగైః బిభేద నిశితైస్తీక్ష్ణైః గృధ్రం ఘోరైః శిలీముఖైః. మహావీర్యః సహ, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి ఆ రావణాసురుడు పూర్ణముక్తైః, ఆ 10 బాణాలను కూడా ఎలా ప్రయోగిస్తున్నాడు, పూర్తిగా ఆకర్ణాంతము లాగి ఇంకా వదిలిపెట్టాడు అంటే ఆ బాణము మరుక్షణంలో లక్ష్యాన్ని ఛేదించే విధంగాను, అంత బలంగా లోతుగా గుచ్చుకునే విధంగాను ఆ బాణాలను పూర్తిగా ప్రయోగిస్తే అజిహ్మగై నిశితై తీక్ష్ణై శిలీముఖై, పైగా ఆ బాణములు ఎలా ప్రయోగిస్తే అలాగే వెళ్ళి లక్ష్యాన్ని ఆ జటాయువులో గుచ్చుకుంటూ ఉన్నాయి. అంటే అటు ఇటు వెళ్ళిపోవటం కానీ, దిశ తప్పటం కానీ, లేకపోతే అవతల వారు తప్పించుకునేంతటి సమయం ఇవ్వటం కానీ ఇటువంటిదేమీ లేదు. రావణాసురుడు ఆ విశేషమైన బాణములను ఆకర్ణాంతము లాగి విడిచిపెడితే ఎక్కడ కొట్టదలుచుకుంటే అక్కడ తగులుతున్నది ఆ జటాయువుకి. ఆ విధంగా రావణాసురుడు ప్రయోగించినటువంటి తీక్ష్ణమైనటువంటి శిలీముఖై, శిలీముఖై అంటే ఆ శల్యము కలిగించేటటువంటి, అంటే గాయములు చేసేటటువంటివి, అలా దిగబడేటటువంటివి అని అంటున్నారు. అంటే శిలీముఖం అనే దానికి ఇనుప మొనలు కలిగినటువంటి లోహముతో లోహంతో చేయబడినటువంటి అతి పదునైనటువంటి లక్ష్యాన్ని 2గా చీల్చేటటువంటి మొనలు కలిగిన అగ్రభాగములు కలిగినటువంటి ఆ బాణములతోటి 10 బాణములను రావణాసురుడు ప్రయోగిస్తే అవన్నీ కూడా నేరుగా వెళ్ళి జటాయువుకి గుచ్చుకుంటూ ఉన్నాయి. మరి అలాగా జటాయువు ఆ బాణములు తనకు తగులుతున్నప్పటికీ కూడా రావణాసురుడితో యుద్ధం చేయడానికి ఏమాత్రము వెనకాడడం లేదు. ఎందుకని అంటే ప్రాణములు అర్పించి అయినా సరే రాముడికి ప్రియాన్ని చేకూర్చాలి, సీతాపహరణాన్ని ఆపాలి అని చెప్పి సంకల్పించుకున్నాడు కదా. మరి అలా రావణాసురుడు ప్రయోగించినటువంటి 10 బాణాల వల్ల జటాయువుకి ఏమైనది? మరి ఆ తర్వాత కూడా జటాయువు యుద్ధం చేయగలిగాడా? రావణాసురుడు ఎలాగా జటాయువుని నిలువరించగలిగాడు? ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇత్యుక్తస్య యథా న్యాయం రావణస్య జటాయుషా క్రుద్ధస్యాగ్నినిభాః సర్వాః రేజుర్వింశతి దృష్టయః సంరక్తనయనః కోపాత్ తప్త కాంచన కుండలః రాక్షసేంద్రోభిదుద్రావ పతగేంద్రమమర్షణః ససంప్రహారస్తుములః తయోస్తస్మిన్ మహావనే బభూవ వాతోద్ధతయోః మేఘయోర్గగనే యథా తద్బభూవాద్భుతం యుద్ధం గృధ్రరాక్షసయోస్తదా సపక్షయోర్మాల్యవతోః మహాపర్వతయోరివ తతో నాళీకనారాచైః తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః అభ్యవర్షన్ మహాఘోరైః గృధ్రరాజం మహాబలః సతాని శరజాలాని గృధ్రః పత్రరథేశ్వరః జటాయుః ప్రతిజగ్రాహ
రావణాస్త్రాణి సంయుగే తస్య తీక్ష్ణనఖాభ్యాం తు చరణాభ్యాం మహాబలః చకార బహుధా గాత్రే వ్రణాన్ పతగసత్తమః అధ క్రోధాద్ దశగ్రీవః జగ్రాహ దశమార్గణాన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రుమర్దనకాంక్షయా సతైర్బాణైర్మహావీర్యః పూర్ణముక్తైరజిహ్మగైః బిభేదనిశితైస్తీక్ష్ణైః గృధ్రం ఘోరైః శిలీముఖైః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశే సర్గే నవశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh